Strength of materials. Strain energy. What is strain energy? Strain energy ante when a body is subjected to gradual, sudden or impact load, the body deforms and work is done upon it. If the elastic limit is not exceeded, this work is stored in the body. This work done or energy stored in the body is called strain energy. అంటే ఏదైనా ఒక బాడీ మీద మనకు సడన్గా కానీ గ్రాడ్యువల్గా కానీ ఇంపాక్ట్ లోడ్ కానీ అప్ టు ఎలాస్టిక్ లిమిట్ వరకు అప్లై చేయాలి. అలా అప్లై చేసినప్పుడు సమ్ డిఫార్మేషన్ అనేది జరుగుతుంది అంటున్నాడు. ఈ డిఫార్మేషన్ జరగడం వల్ల మనకి సమ్ వర్క్ డన్ అపాన్ ఇట్, వర్క్ డన్ అనేది జరుగుతుంది. ఎంతైతే మనకు డిఫార్మేషన్ జరిగి వర్క్ డన్ జరుగుతుందో దీన్ని మాత్రం దీనివల్ల కొంత స్ట్రెయిన్ ఎనర్జీ అనేది స్టోర్ అయి ఉంటుంది ఆ బాడీలో. దాన్ని మనం స్ట్రెయిన్ ఎనర్జీ కింద కన్సిడర్ చేస్తామన్నమాట. ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ బాడీ చూడండి, ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ బాడీ డ్యూరింగ్ డిఫార్మేషన్ అప్ టు ఎలాస్టిక్ లిమిట్ వరకు ఎంత ఎనర్జీ అయితే స్టోర్ అయిందో దాన్ని మనం స్ట్రెయిన్ ఎనర్జీ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాం. స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్లో మనకి ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్లో మనకు డక్టైల్ మెటీరియల్ యొక్క స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఈ రేంజ్లో వచ్చేసరికి ఎలాస్టిక్ లిమిట్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ వరకు ఎంతైతే ఎనర్జీ స్టోర్ అయిందో దాన్ని మనం స్ట్రెయిన్ ఎనర్జీ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. అంటే అప్ టు ఎలాస్టిక్ లిమిట్ వరకు ఎంతైతే ఎనర్జీ స్టోర్ అయిందో దాని ఏరియా అండర్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అప్ టు ఎలాస్టిక్ లిమిట్ అంటే అది స్ట్రెయిన్ ఎనర్జీని ఇండికేట్ చేస్తుంది. అలాగే కాకుండా ఇది మనకి ఫ్రాక్చర్ లిమిట్ అనమాట. అంటే ఇదే ఫెయిల్యూర్ స్ట్రెస్ అంటాం. అప్ టు ఫ్రాక్చర్ వరకు స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్లో ఉన్న ఏరియా దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే టఫ్నెస్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. మొత్తం టోటల్ ఏరియా అప్ టు ఫ్రాక్చర్ వరకు అయితే టఫ్నెస్, అలా కాకుండా టోటల్ ఏరియా అప్ టు ఎలాస్టిక్ లిమిట్ వరకు ఎంత ఏరియా ఆ ఏరియా దేన్ని ఇండికేట్ చేస్తుందంటే స్ట్రెయిన్ ఎనర్జీని ఇండికేట్ చేస్తుంది అనమాట. అందుకనే ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద బాడీ డ్యూరింగ్ డిఫార్మేషన్ అప్ టు ఎలాస్టిక్ లిమిట్ వరకు ఉంటే దాన్ని మనం స్ట్రెయిన్ ఎనర్జీ కింద కన్సిడర్ చేస్తాం. స్ట్రెయిన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్. నెక్స్ట్ ఈ డెఫినేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్ఆర్బీలో కానీ కాంపిటీషన్ ఎగ్జామ్స్ అలాగే ఈ సెట్లో కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు ఈ డెఫినేషన్స్. రెసిలియన్స్ అంటే ఏంటంటే టోటల్ స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద బాడీ ఈజ్ కాల్డ్ రెసిలియన్స్. టోటల్గా మనకి వెయిట్ వేయడం వల్ల కానీ లేకపోతే లోడ్ వల్ల కానీ సడన్గా కానీ గ్రాడ్యువల్గా కానీ లేకపోతే ఇంపాక్ట్ లోడ్ కానీ వల్ల ఎంతైతే టోటల్ స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్ అయిందో దాన్ని మనం రెసిలియన్స్ అంటామంట. దానికి జనరల్గా ఫార్ములా వచ్చేసరికి యూ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ బై 2E ఇంటూ వి. ఇక్కడ సిగ్మా అంటే స్ట్రెస్, అలాగే 2E అంటే ఈ అంటే యంగ్స్ మాడ్యులస్, వి అంటే వాల్యూమ్. వాల్యూమ్ వచ్చేసరికి ఏరియా ఇంటూ లెంత్ తీసుకుంటే మనకి వాల్యూమ్ కాంపోనెంట్ యొక్క వాల్యూమ్ వస్తుంది. నెక్స్ట్ ప్రూఫ్ రెసిలియన్స్ ఇక్కడ వచ్చేసరికి మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ విచ్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ఏ బాడీ ఈజ్ కాల్డ్ ప్రూఫ్ రెసిలియన్స్. అండ్ మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ విచ్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ఏ బాడీ ఈజ్ కాల్డ్ ప్రూఫ్ రెసిలియన్స్. ఇది అప్ టు ఎలాస్టిక్ వరకు ఎంతైతే ఎనర్జీ స్టోర్ అయిందో దాన్ని మనం ప్రూఫ్ రెసిలియన్స్ అంటాం. ఇది మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ అంటే మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ అనమాట. ఇది ఇక్కడ వచ్చేసరికి మ్యూపీ అంటే ఇక్కడ యూపీ అంటే ఇక్కడ మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ సిగ్మా ఈ స్క్వేర్ బై 2E ఇంటూ వి. సేమ్ అదే ఫార్ములా కొడతాం. ఇక్కడ ఈ వచ్చేసరికి స్ట్రెస్ అట్ ఎలాస్టిక్ లిమిట్ వరకు తీసుకుంటాం. ఎందుకంటే మనకి స్ట్రెయిన్ ఎనర్జీ అంటే అప్ టు ఎలాస్టిక్ లిమిట్ వరకు తీసుకోవాలి కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ అంటే ఇదే మనకి. కాబట్టి స్ట్రెస్ అట్ ఎలాస్టిక్ లిమిట్ వరకు తీసుకుంటామంట, అది మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ అనమాట. నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్. మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ విచ్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ఏ బాడీ పర్ యూనిట్ వాల్యూమ్. అంటే మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ తీసుకుంటాం పర్ యూనిట్ వాల్యూమ్ తీసుకుంటాం అంట. యూనిట్ వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ ఎట్ ఎలాస్టిక్ లిమిట్ ఈజ్ కాల్డ్ మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్. ఇక్కడ వచ్చేసరికి ఇది మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ సిగ్మా ఈ స్క్వేర్ బై 2E పర్ యూనిట్ వాల్యూమ్ అంటున్నాం కాబట్టి ఇక్కడ యూ ఉంటుంది, వి ఇక్కడ వి కాదు, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. పర్ యూనిట్ వాల్యూమ్కి ఈ వాల్యూమ్ క్యాన్సిల్ అయ్యి మనకి ఈ డెఫినేషన్ అనేది ఉంటుంది అనమాట. అంటే మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ అంటే మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ విచ్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ఏ బాడీ పర్ యూనిట్ వాల్యూమ్, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ స్ట్రెయిన్ ఎనర్జీ డ్యూ టు షీర్ లోడింగ్. ఇదేంటంటే మనకి షీర్ లోడింగ్ వల్ల ఎంత స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్ అవుతుంది అన్నది. ఇక్కడ ఏంటంటే ఇఫ్ ద యూనిఫామ్ షీర్ స్ట్రెస్ ప్రొడ్యూస్ ఇన్ ద మెటీరియల్ బై ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అప్లైడ్ విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అప్లైడ్ విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ ద ఎనర్జీ స్టోర్డ్ డ్యూ టు షీర్ లోడింగ్. అంటే షీర్ లోడింగ్ వల్ల ఏదైతే ఎనర్జీ షీర్ లోడింగ్ అంటే అప్ టు ఎలాస్టిక్ లిమిట్ వరకు, ఇది కూడా అప్ టు ఎలాస్టిక్ లిమిట్ వరకు షీర్ లోడింగ్ వల్ల ఎంతైతే ఎనర్జీ స్టోర్ అయిందో ఆ బాడీలో
దాన్ని మనం స్ట్రెయిన్ ఎనర్జీ అంటామంట. ఇక్కడ యూ ఈజ్ ఈక్వల్ టు సేమ్ మనకి అక్కడ ఎలాస్టిక్ లిమిట్ బదులు మనకి ఇక్కడ జీ వస్తుందన్నమాట. జీ అంటే షీర్ మాడ్యులస్ లేదా మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. ఇక్కడ ఏంటంటే యూ స్ట్రెయిన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు టౌ స్క్వేర్. ఇక్కడ ఏంటంటే సిగ్మా బదులు షీర్ స్ట్రెస్ తీసుకుంటాం. టౌ స్క్వేర్ బై 2g ఇంటూ వి, అంటే వి అంటే వాల్యూమ్. నెక్స్ట్ స్ట్రెయిన్ ఎనర్జీ డ్యూ టు టార్షన్. టార్షన్ వల్ల ఎంత స్ట్రెయిన్ ఎనర్జీ ఉంటుందంట. వీ హ్యావ్ సీన్ దట్ వెన్ ద member is subjected to a uniform shear stress tau, the strain energy stored in member సేమ్ అదే ఫార్ములా టౌ స్క్వేర్ బై 2g ఇంటూ వి వేస్తున్నమాట. వి అంటే వాల్యూమ్ ఆఫ్ ద బాడీ. నెక్స్ట్ ఇప్పుడు స్ట్రెయిన్ ఎనర్జీ అనేది మనకి సడన్లీ అప్లై చేసినప్పుడు ఒకలా ఉంటుంది, అలాగే గ్రాడ్యువల్గా అప్లై చేసినప్పుడు, అలాగే ఇంపాక్ట్ లోడ్లో ఒక రకంగా ఉంటుంది. స్ట్రెస్ అనేది అన్ని విధాలు ఒకేలా ఉంటుంది, టైప్ ఆఫ్ లోడింగ్ యాక్షన్ బట్టి ఉంటుంది అనమాట. ఇక్కడ స్ట్రెయిన్ ఎనర్జీ డ్యూ టు గ్రాడ్యువల్ లోడింగ్ ఏంటంటే కన్సిడర్ ఏ బార్ ఆఫ్ లెంత్ ఎల్ ప్లేస్డ్ వర్టికల్లీ అపాన్ అండ్ వన్ ఎండ్ ఈజ్ అటాచ్డ్ టు ద సీలింగ్. ఒక ఎండ్ సీలింగ్కి అటాచ్ చేస్తారు, ఇది ఒక ఎండ్ సీలింగ్ అటాచ్ చేస్తారు. ఇక్కడ లోడింగ్ అనేది మనకి గ్రాడ్యువల్గా అప్లై చేస్తామంట. గ్రాడ్యువల్గా అప్లై చేసినప్పుడు పి అంటే గ్రాడ్యువల్ లోడ్, ఎల్ అంటే లెంత్ ఆఫ్ బార్, ఏ అంటే క్రాస్ సెక్షన్, డెల్టా ఎల్ ఎంత డిఫార్మేషన్ అయింది అన్నది డెల్టా ఎల్ వస్తుంది. సిగ్మా వచ్చేసరికి యాక్సియల్ స్ట్రెస్ వచ్చేసరికి ఇక్కడ కంప్రెసివ్ టెన్సైల్ ఆర్ కంప్రెసివ్ డిపెండింగ్ అపాన్ ద బార్ అండర్ కన్సిడరేషన్. అండర్ టెన్సైల్ ఆర్ కంప్రెసివ్ డిపెండింగ్ అండ్ లోడ్ బట్టి ఉంటుంది టెన్సైల్ అండ్ కంప్రెషన్ అనేది. ఈ వచ్చేసరికి యంగ్స్ మాడ్యులస్. దీనికి ఎంత స్ట్రెస్ ఉంటుందంటే జనరల్గా గ్రాడ్యువల్ లోడ్ కాబట్టి ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్ మనకి. ఎంత స్ట్రెస్ ఉంటుందంటే ఇక్కడ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు పి బై ఏ. జనరల్ ఫార్ములా మనకి ఫస్ట్ యూనిట్లో వచ్చినట్టే లోడ్ బై ఏరియా అని వస్తుంది అనమాట. పి బై ఏ అంటే పి అంటే యాక్సియల్ లోడ్, ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అలాగే మనకు ఫార్ములా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. స్ట్రెయిన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఇందాక వచ్చినట్టే సిగ్మా స్క్వేర్ బై 2e ఇంటూ వి అంటే వాల్యూమ్. ఇది స్ట్రెయిన్ ఎనర్జీ డ్యూ టు గ్రాడ్యువల్ లోడింగ్. నెక్స్ట్ స్ట్రెయిన్ ఎనర్జీ డ్యూ టు సడన్ లోడింగ్. ఇది ఎక్కువగా ఎగ్జామ్స్ అడుగుతున్నాడు. స్ట్రెయిన్ ఎనర్జీ డ్యూ టు సడన్ లోడింగ్ వల్ల ఎలా ఉంటుంది దాంట్లో స్ట్రెస్ అనేది చూసుకుంటుంది. ఇది సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 2p బై ఏ. ఇందాక మనకి ఏంటంటే గ్రాడ్యువల్లో వచ్చేసరికి p బై ఏ వస్తుంది, సడన్లో వచ్చేసరికి 2 టైమ్స్ వస్తుంది అనమాట, అంటే 2p బై ఏ వస్తుంది. ఇది సడన్లీ అప్లైడ్ లోడ్కి స్ట్రెయిన్ ఎనర్జీ అనేది దాంట్లో స్ట్రెస్ అనేది ఎలా ఇండ్యూస్ అవుతుంది 2p బై ఏ. హెన్స్ ద మ్యాక్సిమం స్ట్రెస్ ఇంటెన్సిటీ డ్యూ టు సడన్లీ అప్లైడ్ లోడ్ ఈజ్ ట్వైస్. అంటే సడన్లీ అప్లైడ్ లోడ్లో ట్వైస్ ద స్ట్రెస్ ఇంటెన్సిటీ ప్రొడ్యూస్డ్ బై ద లోడ్ ఆఫ్ ద సేమ్ మ్యాగ్నిట్యూడ్ అప్లైడ్ గ్రాడ్యువల్లీ అప్లై చేసిన దాంతో పోస్తే సడన్గా అప్లై చేసిన దాంట్లో ట్వైస్ అంటే 2 టైమ్స్ ఉంటుంది అనమాట. ఎగ్జామ్స్లో చాలాసార్లు అడుగుతూ ఉంటుంది, ఇది బిట్టు గుర్తుంచుకోండి. నెక్స్ట్ స్ట్రెయిన్ ఎనర్జీ డ్యూ టు ఇంపాక్ట్ లోడింగ్. ఇంపాక్టింగ్ అంటే డైనమిక్ లోడింగ్ అనమాట. ఇక్కడ సమ్ హైట్ నుంచి ఫాలో అవుతుంది అనమాట. సమ్ హైట్ నుంచి ఫాలో అవడం వల్ల డైనమిక్ లోడింగ్ అంటాం దీన్ని. ఇలా డైనమిక్ లోడింగ్ వల్ల ఏమవుతుందంటే మనకి స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. సమ్ హైట్ నుంచి వస్తుంది కాబట్టి దాంట్లో స్ట్రెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి సిగ్మా ఈజ్ ఈక్వల్ టు పి బై ఏ ప్లస్ రూట్ ఆఫ్ 2e ph బై ఏఎల్ ప్లస్ పి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇక్కడ హెచ్ అంటే సమ్ హైట్ నుంచి ఫాలో చేస్తున్నారు కదా, హైట్ వస్తుంది. నెక్స్ట్ మిగతా పారామీటర్స్ అన్నీ ఈ అంటే ఎలాస్టిక్ లిమిట్ అయితే యంగ్స్ మాడ్యులస్, పి అంటే లోడు, ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది పీస్. ఇక్కడ సమ్ హెచ్ 0 అయిపోయింది అనుకోండి, అంటే అది సడన్లీ అప్లైడ్ లోడ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. సమ్ హెచ్ 0 అయిందంటే సమ్ హైట్ 0 అయిపోయింది అనుకో, సడన్గా అప్లై చేసినట్టు వస్తుంది అనమాట, అంటే 2p బై ఏ వస్తుంది. ఈ హెచ్ బదులు 0 వేస్తే మీకు సేమ్ ఈక్వేషన్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 2p బై ఏ అనేది వస్తుంది అనమాట. సమ్ ఎగ్జాంపుల్ చూడొచ్చు ఇక్కడ మనకి. సింపుల్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా క్యాల్కులేషన్స్లో ఈ సెట్లో అట్లా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఇలాంటి సింపుల్ బిట్లు అడుగుతాడు. యాన్ యాక్సియల్ పుల్ 50 కిలోన్యూటన్స్. మీకు కిలోన్యూటన్ ఇచ్చాడు కాబట్టి ఇంటూ 10³ వేసుకుని న్యూటన్స్లో మార్చుకుంటాం. సడన్లీ అప్లై లోడ్ ఇక్కడ సడన్గా అప్లై చేసాడు కాబట్టి స్ట్రెస్ అనేది 2p బై ఏ అని వస్తుంది అనమాట. 2p బై ఏ. స్టీల్ బార్ 2 మీటర్ లాంగ్ అండ్ 100 mm². ఇక్కడ ఏరియా 1000 mm² ఉన్నది. క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏరియా ఇచ్చాడు. ఇక్కడ 2 మీటర్స్ ఇచ్చాడు కాబట్టి మీకు అది ఎంఎంలోకి మార్చుకోండి.
అంటే 2000 మీటర్స్ అని వస్తుంది అనమాట. ఇక్కడ 2000 మీటర్స్ అని వస్తుంది. అలాగే క్రాస్ సెక్షనల్ ఏరియా ఇఫ్ ద మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ ఇచ్చాడు 200 kN/mm² అని ఇచ్చాడు. అన్నీ ఎంఎంలో ఉన్నాయి కాబట్టి ఎంఎంలో మార్చుకుంటే బెస్ట్ అనమాట. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం ఇన్స్టంటేనియస్ స్ట్రెస్ ఇచ్చాడు అనమాట. అంటే 2p/a కడితే చాలు. మనకి ఎగ్జామ్స్లో ఏదో ఒకటి అడుగుతాడు కాబట్టి అవి చూద్దాం ఒకసారి. కరెక్షన్ చేస్తుంది. ఇక్కడ చూడండి 2p/a వేస్తారు. ఇక్కడ p అంటే 50 × kN అంటే 10³ వేసుకున్నారు. 2 ఇంటూ ఇక్కడ 2p/a అంటే మ్యాక్సిమం స్ట్రెస్, అంటే ఇక్కడ సడన్లీ అప్లైడ్ స్ట్రెస్ కాబట్టి సడన్లీ అప్లైడ్ లోడ్ కాబట్టి 2p/a వేస్తారు. దీన్ని సాల్వ్ చేస్తే మనకి 100 Nm/mm² అని వస్తుంది. అలా కాకుండా మనకి యంగ్స్ మాడ్యులస్లో వచ్చినప్పుడు ఈ యొక్క స్ట్రెయిన్ కడతాం అనమాట. స్ట్రెయిన్ కట్టి మనకి సాల్వ్ చేసుకుని ఇవి సాల్వ్ చేస్తే మనకి ఈక్వేషన్ అలా వస్తుంది. ΔL వస్తుంది. ఆ ΔLని సాల్వ్ చేస్తే మనకి 1 mm వచ్చింది అనమాట. ఇక్కడ ΔLకి ఇంకో ఫార్ములా కూడా ఉంటుంది మీకు. ఇక్కడ ΔL = PL/AE ఉంటుంది. ఇది వేసుకున్నా మీకు వచ్చేస్తుంది అనమాట. P తెలుసు మీకు, L తెలుసు, అలాగే A తెలుసు, అన్నీ తెలుసు. అవి సాల్వ్ చేసి చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ స్ట్రెయిన్ ఎనర్జీ = σ²/2E × వాల్యూమ్. ఇది జనరల్ ఫార్ములా. దాన్ని సాల్వ్ చేస్తే మనకి 50,000 Nm అని వస్తుంది. దాన్ని ఒకసారి మీకు యూనిట్స్ అనేది బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఎంఎంనే మీటర్లో మార్చుకోవచ్చు కాబట్టి ఇది మారచ్చు కూడా అనమాట. అప్పుడు మీకు ఇది ఎంఎంనే మీటర్లో మార్చుకోండి. అంటే ఎలా వస్తుంది మీకు 1/1000 వస్తుంది. ఇక్కడ మీటర్ వస్తుంది కాబట్టి ఈ జీరోస్ క్యాన్సిల్ అవుతాయి అనమాట. 3 జీరోస్ అంటే 50 Nm అని వస్తుంది అనమాట. అలా కూడా ఇవ్వచ్చు మీకు ఆన్సర్. నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ వచ్చేసరికి అంటే పర్ యూనిట్ వాల్యూమ్ కాబట్టి V రాదనమాట. σ²/2E అని వస్తుంది. మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ అంటే మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ బాడీ ఫర్ యూనిట్ వాల్యూమ్ కాబట్టి వాల్యూమ్ అనేది రాదు ఇక్కడ మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీలో. దాన్ని సాల్వ్ చేస్తే మనకి 0.025 Nm/mm³ అని వస్తుంది. సమ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే ఇందులో ప్రీవియస్ బిట్లో ఎలా ఇచ్చాడు లేకపోతే ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ద ఎనర్జీ అబ్జర్వ్డ్ ఇన్ ఏ బాడీ వెన్ ఇట్ ఈజ్ స్ట్రెయిన్డ్ విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్. విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ వరకు ఎంతైతే ఎనర్జీ స్టోర్ అయిందో దాన్ని మనం స్ట్రెయిన్ ఎనర్జీ అంటాం. అలాగే రెసిలియన్స్ ఆఫ్ ఏ మెటీరియల్ ఈజ్ కన్సిడర్డ్ వెన్ ఇట్ ఈజ్ సబ్జెక్టెడ్ టు షాక్ లోడింగ్. ఇక్కడ రెసిలియన్స్ అనేది మెటీరియల్ని ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే షాక్ లోడింగ్స్ ఉన్న ఆబ్జెక్ట్స్కి కన్సిడర్ చేస్తాం. ఇది ఎక్కువ అడుగుతూ ఉంటాడు. అలాగే మనకి డిఎంఈలో వస్తుంది, డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్లో స్ప్రింగ్స్ అని వస్తుంది అనమాట. ఈ స్ప్రింగ్స్ డిజైన్ చేసినప్పుడు ఏ ప్రాపర్టీ ఇంపార్టెంట్ అంటే మనకి రెసిలియన్స్ అనే ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్. వైల్ డిజైనింగ్ ఆఫ్ స్ప్రింగ్స్ ద రెసిలియన్స్ ప్రాపర్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆ రెసిలియన్స్ ప్రాపర్టీని కన్సిడర్ చేస్తూ మనం డిజైన్ చేస్తుంటాం స్ప్రింగ్స్ మెటీరియల్ అట్లా. నెక్స్ట్ మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ దట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ఏ బాడీ. మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ అంటే మనకి ఇక్కడ ప్రూఫ్ రెసిలియన్స్ వస్తుంది అనమాట. ప్రూఫ్ రెసిలియన్స్ అంటే స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ అంటే మ్యాక్సిమం వచ్చిందంటే మీకు ప్రూఫ్ రెసిలియన్స్ వస్తుంది. అలాగే ప్రూఫ్ రెసిలియన్స్ ఫర్ యూనిట్ వాల్యూమ్ ఇక్కడ వచ్చింది కాబట్టి పర్ యూనిట్ వాల్యూమ్ ఎప్పుడైతే వచ్చిందో మీకు మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ వస్తుంది అనమాట. అంటే సి కరెక్ట్. ప్రూఫ్ రెసిలియన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ నోన్ యాజ్ మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్. నెక్స్ట్ ద స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఇన్ ఏ బాడీ డ్యూ టు సడన్లీ అప్లైడ్ లోడ్ యాజ్ కంపేర్డ్ టు వెన్ ఇట్ ఈజ్ అప్లైడ్ టు గ్రాడ్యువల్లీ. అంటే సడన్లీ అప్లైడ్ లోడ్ ఏంటంటే మనకి 2p/a. అదే మనకి దీంట్లో వచ్చేసరికి గ్రాడ్యువల్ వచ్చేసరికి p/a. అంటే ఈ రెండు బ్యాలెన్స్ అవ్వాలంటే ఇక్కడ ఎంత వేయాలి 2 వేయాలి. అంటే 2 టైమ్స్ ఉంటుంది అనమాట. అది కంపారిజన్ అంటే 2 టైమ్స్ ఉంటుంది అనమాట. సడన్లీ అప్లైడ్లో 2 టైమ్స్ ఉంటుంది. నెక్స్ట్ ద స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ బాడీ డ్యూ టు సడన్లీ అప్లైడ్ లోడ్ కంపేర్డ్ టు వెన్ ఇట్ ఈజ్ ఏ అప్లైడ్ గ్రాడ్యువల్లీ. సేమ్ అదే బిట్టు అక్కడ ఏంటంటే మనకి స్ట్రెస్ని అడిగారు, ఇది స్ట్రెయిన్ ఎనర్జీని అడిగారు. క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదవాలి, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్లో ఏంటంటే కన్ఫ్యూజన్ అనకూడదు. ఇక్కడ స్ట్రెయిన్ ఎనర్జీని అడిగారు అంటే U = σ²/2E వేస్తాం కదా. ఇక్కడ σ² అంటే ఇక్కడ 2 వేస్తాం కదా, 2² అవుతుంది అనమాట. అంటే 2p/a వేస్తాం కదా స్ట్రెస్ని, అది స్క్వేర్ అవుతే ఏమవుతుంది 4 టైమ్స్ అవుతుంది అనమాట. అందుకనే ఇది 4 టైమ్స్ అనేది ఇంపార్టెంట్. మనకి సి ఆన్సర్ కరెక్ట్ అవుతుందంట.
మీకు ఏంటంటే స్ట్రెస్ వచ్చినప్పుడు అయితే 2 టైమ్స్ వస్తుంది, స్ట్రెయిన్ వచ్చినప్పుడు 4 టైమ్స్ వస్తుంది. ఎందుకంటే మనకు ఫార్ములా సిగ్మా స్క్వేర్ బై 2E ఇంటూ వాల్యూమ్ కదా. ఈ సిగ్మా స్క్వేర్ అనేది 2P/A స్క్వేర్ అవుతే 2 స్క్వేర్కి 4 అవుతుంది, 4 టైమ్స్ వస్తుంది అనమాట. అది ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, ఏ మెటీరియల్ క్యాపబుల్ ఆఫ్ అబ్జర్వింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ బిఫోర్ ఫ్రాక్చర్ ఈజ్ నౌన్ యాజ్. మనకి ఫ్రాక్చర్ వరకు ఎంతైతే ఎనర్జీని ఉందో ఆ ఎనర్జీని అంతటిని ఏమంటామంటే టఫ్నెస్ అంటాం అనమాట. రెసిలియన్స్ కాదు. మనకి స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్లో ఉన్నట్టయితే ఇక్కడ వరకు ఎలాస్టిక్ లిమిట్ వరకు తీసుకుంటే అది రెసిలియన్స్ కరెక్ట్. కానీ అప్ టు ఫ్రాక్చర్ వరకు తీసుకుంటే మొత్తం స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్లో ఉన్న ఏరియా అంతా దేన్ని ఇండికేట్ చేస్తుంటే అప్ టు ఫ్రాక్చర్ వరకు టఫ్నెస్ని ఇండికేట్ చేస్తాను అనమాట. అంటే బీ కరెక్ట్. ఇప్పుడు దీంట్లో అబ్జర్వింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ బిఫోర్ ఫ్రాక్చర్ అంటే అప్ టు ఫ్రాక్చర్ వరకు టఫ్నెస్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.